హైదరాబాద్ ముంబైలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ కు చెందిన వైఎన్ రెడ్డి ఇంట్లో ఈడీ టీం సోదాలు చేశాయి. ముంబై, హైదరాబాద్ సహా 12 ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. వైఎస్ రెడ్డి ఇంట్లో 23 కోట్ల రూపాయల విలువైన నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో వైఎస్ రెడ్డి టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. 41 భవనాలను అక్రమ అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో ఈడీ కేసు నమోదు చేసింది. ముంబైలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్నటువంటి వైఎస్ రెడ్డికి సంబంధించి 41 భవనాల విషయంలో అక్రమంగా అనుమతులు ఇచ్చి కూడబెట్టిన డబ్బుతో ఈడీ అలర్ట్ అయింది. సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, ముంబైలో ఈడీ సోదాలపై మరింత సమాచారం క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే వైఎస్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఇటు హైదరాబాద్ తో పాటు ముంబైలో కూడా సోదాలు కూడా కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. భారీ స్థాయిలోనే నగదు కావచ్చు, బంగారాన్ని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 9 కోట్ల పైగానే నగదును సీజ్ చేశారు. 8 కోట్ల విలువైనటువంటి బంగారు ఆభరణాలు కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 23 కోట్ల విలువైనటువంటి నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ముంబైలోని టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి వైఎస్ రెడ్డి దాదాపు 41 భవనాలకు అక్రమంగా అనుమతులు ఇచ్చాడని, దాని ద్వారా లంచాలు డిమాండ్ చేసి చాలా మంది నుంచి ముడుపులు తీసుకున్నాడు అనేటువంటి అంశాన్ని కూడా ఈడీ తన యొక్క విచారణలో కూడా వెల్లడైనటువంటి అంశం కూడా స్పష్టంగా కనపడుతుంది. అక్రమంగా కూడబెట్టినటువంటి ఆస్తులకు సంబంధించి ఈడీ అయితే మాత్రం అటాచ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. బిల్డర్స్ తో కుమ్మక్కయ్యి అనధికారికంగా అనుమతులు ఇచ్చారనేటువంటి అంశానికి సంబంధించి ఈడీ సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఇటు హైదరాబాద్ తో పాటు ముంబైలో కూడా సోదాలు చేసి వాళ్ళ ఇళ్లలో కావచ్చు, వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కూడా కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో భాగంగానే విలువైనటువంటి బంగారాన్ని కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం అయితే మాత్రం ముంబై, హైదరాబాద్ తో పాటు దాదాపు 12 చోట్ల ఈ సోదాలు కూడా కొనసాగినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. వైఎస్ రెడ్డి ఇంటితో పాటు అతని కార్యాలయంలో కూడా సోదాలు చేసినటువంటి సమయంలో కొన్ని కీలకమైనటువంటి పత్రాలు, ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అక్రమంగా ఎంత పెద్ద మొత్తంలో ఇంకా ఆస్తులు సంపాదించాడు, మరోవైపు బినామీ ఆస్తులకు సంబంధించి కూడా ఒకవైపు ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.